అసలు కొదవలేదండి. ఈనాడు థ్యాంక్ యూ అప్పుడు అవ్వలేదు. ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏపీ పవర్ యూటిలిటీస్ అయిన ఏపీ జెన్కో, ఏపీ ట్రాక్ మినిస్టర్ గారు మరికొద్ది నిమిషాల్లో మన ప్రకటనకు విజయిస్తున్నారు. వెంటనే మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతాం. కాబట్టి దయచేసి నేను అడ్డంగా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ జేఎండి, గౌరవనీయులు ఎస్ రమణారెడ్డి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షుల వారిని కోరుతున్నాం. वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यश्यामलां मातरम वंदे मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं
वन्दे ప్రభుత్వము ఆంధ్ర ప్రాంత ప్రజల కోసము ఎస్పీడీసీలను విభజించి కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లా వినియోగదారుల సౌకర్యం కోసం ఏపీసీబీడీలను స్థాపించడం జరిగింది. ఈ సంస్థలో ఈ సంస్థ స్థాపనలోనూ మరియు నన్ను సీఎండీగా నియమించడంలోనూ చొరవ చూపిన మన ప్రియతమ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపున సమస్త ఉద్యోగులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థను డిసెంబర్ 28, 2019 మన మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడింది. అదే సమయంలో వారి సమక్షంలో నేను పదవి బాధ్యతలు కూడా చేపట్టడమైనది. ప్రభుత్వము ఈ సంస్థను స్థాపించడం వలన వినియోగదారులకే కాకుండా ఈ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు కూడా ఎంతో మేలు జరిగింది. నేను ఈ సమస్త అందరము కష్టపడి పనిచేసి వినియోగదారులందరికీ మెరుగైన సేవలను అందిస్తూ సంస్థను లాభాల వాటిలో నడిపిస్తామని తెలియజేయడమైంది. ఈ సంవత్సరంలో ప్రపంచంలోనే నిస్తేజపరిచేసిన కోవిడ్ మహమ్మారి సమయంలో సైతం మన ఉద్యోగులు ఎన్నో కష్ట నష్టాలకు ఎదురొడ్డి వారి ఉద్యోగ ధర్మాన్ని రెడ్ జోన్లలో కూడా నిర్వర్తించి 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించి వినియోగదారుల మన్ననలను పొందారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై గృహ వినియోగదారుల డిమాండ్ అనూహ్యంగా పెరిగినా ఎక్కడా విద్యుత్ సరఫరా ఎటువంటి అంతరాయాలు కలగకుండా మన ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి కోవిడ్ పీరియడ్లో నేను మరియు డైరెక్టర్ గారు ప్రతిరోజు ఆఫీసులోనే ఉండి మన ఉద్యోగులకు అవసరమైన సూచనలు సలహాలు చేస్తూ మరమ్మతులు, రీడింగులు వంటి ముఖ్యమైన పనులను నిర్వర్తించడం, అంతేగాక అందరి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. మన సంస్థ పనితీరును ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అభినందించడం జరిగినది. ఇది మన ఉద్యోగుల పనితీరుకు నిదర్శనం. మన కార్పొరేషన్లో మన నూతన కార్పొరేషన్కు మంచి లోగోను 2 నెలల వ్యవధిలోనే మన ఉద్యోగులే ఎన్నో ఉన్నత అంశాలను జోడించి సమస్త పని విధానాన్ని ప్రతిబింబించే విధంగా సదా మీ సేవలో అనే క్యాప్షన్తో రూపొందించడమైనది. ఈ క్యాప్షన్ సమస్త ఉద్యోగులందరూ సేవాభావంతో పనిచేయాలని తెలియజేస్తుంది. ఇదే విధానాన్ని అనుసరించి రాష్ట్రంలోని ఇతర విద్యా సంస్థలు విద్యుత్ సంస్థలు వారి లోగోలను సైతము మరింత మెరుగుపరుచుకున్నారంటే అది మన ఉద్యోగులకు, కార్పొరేషన్కు గర్వకారణం. విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను సెక్షన్ కార్యాలయంలో అందుబాటులో ఉంచడం అనే వినూత్న కార్యక్రమం మన సంస్థలో ప్రారంభించడం వలన వినియోగదారులకు సమస్యలను వన్ స్టాప్ పద్ధతిలో ఎక్కడికక్కడే సత్వరం పరిష్కరించబడుతున్నాయి. కేంద్రీకృత కాల్ సెంటర్ 24/7 వినియోగదారుల టోల్ ఫ్రీ నెంబర్ 1912 అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది. అంతేగాక సమయంలో విద్యుత్ సరఫరా శైలిని గమనించే లోడ్ మానిటరింగ్ సెంటర్ను కూడా స్థాపించడం జరిగింది. గణాంకాల పరిశీలనకై కార్పొరేషన్ నందు ఏ కార్పొరేషన్లో లేని విధంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ను, న్యాయ పరిధిలో అంశాలను పరిశీలనకై లా ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి క్రమబద్ధీకరణలో భాగంగా హెచ్ఆర్ విభాగంలో ఇతర సర్వీసుల ఉద్యోగులను కూడా పరిపాలనా సౌలభ్యం కోసము ఉపయోగించుకున్నట్టుకు అనేక మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది.
అన్ని కేటగిరీల వినియోగదారుల వారి ఇల్లు కార్యాలయంలోని కలుసుకొని విద్యుత్ సంబంధిత సాధక బాధకాలను అడిగి తెలుసుకొని వారి అమూల్యమైన సూచనలను సలహాలను సేకరించి నమోదు చేసి మన వద్ద ఉన్న వినియోగదారుల సమగ్ర సమాచారంతో క్షేత్రస్థాయి సమాచారాన్ని సరిపోల్చి మరియు అవసరమైన చోట మార్పులు చేర్పులు చేస్తూ వినూత్న పథకం నో యువర్ కన్జ్యూమర్ కేవైసీని మన కార్పొరేషన్లో ప్రప్రథమంగా ప్రారంభించడం జరిగినది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఇండియాలోనే మనం ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. సంస్థలోని ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి వీలుగా ఉద్యోగ సంఘాల భాగస్వామ్యములతో పీస్ కమిటీలను మనం ఈ సంస్థలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే తరహా కమిటీలను ఏర్పాటు చేయాలని ఇతర విద్యుత్ సంస్థలు కూడా నిర్ణయించడం గమనార్హం. మన తెలుగువారి అందరికీ ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతులంటే అమితమైన ప్రేమాభిమానాలు. వారికి రైతు పక్షపాతిగా తమ పరిపాలన కొనసాగించారు. మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆయనప్పుడు 2004లో ఆయన ఉచిత విద్యుత్పై మొదటి సంతకం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి బాటలోనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని రైతే రాజుగా భావించి నవరత్నాల్లో భాగంగా వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట ఒకటే విడతలో 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను శ్రీకారం చుట్టారు. ఏపీసీపీడీజీఎల్ పరిధిలో ఈ పథకానికి చేయుటకై మనము 115 కోట్లు ఖర్చు చేసి 3 ప్యాకేజీల్లో 1372 వ్యవసాయ ఫీడర్లను అభివృద్ధి చేయడం, మారుమూల గ్రామాల్లో 33/11 kV సబ్స్టేషన్ల నిర్మాణం చేయడం, అలాగే 61 పవర్ ట్రాన్స్ఫార్మర్లను సామర్థ్యం పెంచడం, 73 కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడమే కాక అవసరమైన చోట నెట్వర్క్ అభివృద్ధి చేయడం జరిగింది. వచ్చే 30 సంవత్సరాల్లో సైతం వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఎటువంటి డోకా ఉండకూడదనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ వ్యవసాయ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం పనులను శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించడం, వారి సందేహాలను నివృత్తి సలహాలను ఆహ్వానించడం, ప్రతి సర్కిల్ స్థాయిలో కన్జ్యూమర్
టేబుల్ క్యాలెండర్. టేబుల్ క్యాలెండర్ని మన ముఖ్యమంత్రి వర్యులు నా మినిస్టర్ వర్యులు ఇనాగ్రేట్ చేస్తున్నారు. జెన్కో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం థర్మల్ రమ్మను సార్. డైరెక్టర్ థర్మల్ జెన్కో వస్తున్నాడు. డైరెక్టర్ ఫైనాన్స్ కూడా రావాలి జెన్కో. వాళ్ళకి డైరెక్టర్ ఈపీడీసీఎల్ డైరీ. అందరు తప్పట్లు గట్టి కొట్టాలి. ఇంకో రెండు తెప్పించు. ఇంకో రెండు వేస్తా తిప్పిదాన్ని వచ్చారు. రెండు డైరీలు ఎక్కువ తెమ్మను. ఈపీడీసీఎల్ క్యాలెండర్. ఇంకొంచెం రెండు ఎక్కువ తెప్పించుకుంది. రెండు ఎక్కువ పెట్టవా? అరే రా ఈపీడీసీఎల్ టేబుల్ క్యాలెండర్.
సిపిడిసిఎల్ టేబుల్ క్యాలెండర్ తీసుకోండి. ఇక్కడ వచ్చి ఖాళీ చేయమనిదో. కళాధరరావు గారు డైరీ తెప్పించుంటా. అన్ని పట్టుకోవచ్చు, అన్ని చేసి పట్టుకొని పిల్లలు పైకి పట్టుకోండి సార్, అన్నీ పట్టుకోండి. అటు తీస్తాం రాదు, అన్నీ చేత్తో పట్టుకు, అన్నీ చేత్తో అటుపడి పట్టుకోండి కదా ఇద్దరు. డైరీ ఇనాగ్రేషన్ ఫంక్షన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న సిపిడిసిఎల్ సిఎండి, సభాధ్యక్షులు, మిత్రులు, అలాగే తాను పదవి చేపట్టినప్పటి నుంచి ఈ సంస్థలో కొత్త ఒరవళ్ళు ప్రవేశపెట్టి ఈ సంస్థని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గౌరవనీయులు, మిత్రులు, సభాధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారికి, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ సంస్థలు అభివృద్ధి బాటను పట్టాలని, తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, దేశంలోనే ఒక ఆదర్శవంతమైన వినియోగదారులకు సేవలు అందించాలని, ఆ దిశలో పనిచేస్తున్న విద్యుత్ యుటిలిటీస్ అన్నిటికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వాటిలోని లోపాలని అధిగమించేందుకు, వాటిలో ఉన్న డిఫిషియన్సీస్ని అడ్రస్ చేస్తూ, అలాగే వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తూ దేశంలోనే ఒక మంచి విద్యుత్ సంస్థగా నిలబడడానికి సహాయక సహకారాలు అందిస్తున్న మన ఎనర్జీ మినిస్టర్ గౌరవనీయులు ముఖ్య అతిథి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఎనర్జీ సెక్రటరీ ట్రాన్స్కో సిఎండి శ్రీకాంత్ నాగులపల్లి గారికి, అలాగే ఇది ఒక కొత్త ఒరవడి. ఇందాక మన సిఎండి సిపిడిసిఎల్ చెప్పినట్టుగా ఈ డైరీ ఇనాగ్రేషన్ అనేది నాకు తెలిసి డిస్కామ్ చరిత్రలో ఇంతకుముందు ఒకసారే జరిగింది. అది కూడా డైరీస్ని ఏ కంపెనీకి ఆ కంపెనీ ఎక్కడిదక్కడ అన్వేల్ చేసుకోవడం జరిగింది సింపుల్గా. అలాంటిది ఫస్ట్ టైం ఎనర్జీ యుటిలిటీస్ అన్నింటినీ ఒక వేది మీద తీసుకొచ్చి వాటికి ఒక వాల్ క్యాలెండర్, వాటికి ఒక డైరీ, అలాగే ఆ ఉద్యోగులకు ఉపయోగపడేటట్టుగా ఒక టేబుల్ క్యాలెండర్, ఈ ఐడియాను సూచించిన, అలాగే దీన్ని తీసుకురావడంలో మాకు అన్ని రకాల
సలహా సహకారాలు అందించిన మన ఎనర్జీ సెక్రటరీ నాగల్పల్లి శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనం ఎంతో ఈ లాస్ట్ 1 ఇయర్లో మన అన్ని విద్యుత్ సమస్యలు ఎంతో ఫైనాన్షియల్ బర్డన్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా కన్జ్యూమర్స్కి ఇబ్బంది లేకుండా అంటే కోవిడ్ పరమాయి చూసుకున్న హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ సైక్లోన్స్ వచ్చినప్పుడు ప్రతి ఆబ్స్టికల్ని కూడా దాటుతూ ముందుకెళ్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా రిలయబుల్గా అన్ఇంటరప్టెడ్ సప్లై ఇస్తూ ముందుకెళ్తున్నాము. సో దీంట్లో చూసుకుంటే మనం ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఎక్కడ కూడా సిస్టమ్ స్ట్రెంథనింగ్కి కానీ నెట్వర్క్ ఐటీ అప్గ్రేడేషన్ ఆపరేషనల్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పవర్ యూటిలిటీస్ ఎప్పుడు కూడా దేశ స్థాయిలో కూడా టాప్లోనే ఉంటాయి. సో దానికి ఆ డైరెక్షన్లోనే మనం కూడా ఎప్పుడు కూడా ముందుకెళ్తున్నాము. సో మీరు ఇప్పుడు మనం వచ్చాక చూసుకుంటే కూడా ఎస్పెషలీ ఆపరేషనల్ టెక్నాలజీ సైడు జిఐఎస్ సబ్స్టేషన్స్ మొదలు పెట్టడం కానీ స్కాడా వ్యవస్థని కూడా అర్బన్ ఏరియాస్లో స్కాడా వ్యవస్థని ఆపరేషన్లో పెట్టడం కానీ లేకపోతే మనకి ఫీడర్ మీటరింగ్ ఫీడర్ ఆటోమేషన్ చేయడము ఇవే కాకుండా మనకిప్పుడు అట్లీస్ట్ ఈపీడీసీఎల్ పరిధిలో ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో పూర్తిగా అన్ని సబ్స్టేషన్స్ ఆటోమేషన్ చేయడానికి ప్రణాళిక చేయడం జరిగింది. అవి పనులు కూడా మొదలయ్యే స్థాయిలో ఉన్నాయి. సో ఇలా ఏమేం ఇన్నోవేషన్ చేసి కన్జ్యూమర్స్కి కానీ సెక్టర్కి కానీ మనం హెల్ప్ చేయగలిగితే అవి అన్ని రకాల్లో కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సందర్భంగా అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీకు అందరికీ కూడా మరింత ఆనందోత్సాహాలని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకృతి విపత్తులు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్తును అందించినందుకు ఉద్యోగులందరికీ కూడా నా యొక్క అభినందనలు. విద్యుత్ సంస్థల విజయాల్లో ఉద్యోగులు సిబ్బందిదే కీలక పాత్ర. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించేందుకు మీరందరూ కృషి చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ పథకాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కృషి చేశారు, అంకిత భావంతో పనిచేశారు అందరూ కూడా. ఈ పథకం ప్రారంభించిన కొద్ది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 99% వ్యవసాయ విద్యుత్ ఫీడర్లకు ఉచిత విద్యుత్తును అందించగలగడం చాలా అభినందనీయం. అతి త్వరలోనే 100% లక్ష్యాన్ని చేరుకుంటున్నాం. తద్వారా రాష్ట్రంలో రైతాంగానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉచిత వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకంలో భాగంగా మీటర్లు బిగించేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయడం వల్ల రైతులకే కాకుండా మన విద్యుత్ సంస్థలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల నెల నెల విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ సబ్సిడీ చెల్లింపులు జరుగుతాయి ఎప్పటికప్పుడు. అట్లాగే మన విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మరియు రైతాంగానికి అత్యంత నాణ్యమైన విద్యుత్తును అందించడానికి దోహదపడుతుంది. విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వ రంగంలో విద్యుత్ సంస్థలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా కానీ లేకపోతే పారిశ్రామికంగా కానీ పురోభివృద్ధి సాధిస్తుందని విద్యుత్ వినియోగదారులకు కూడా మేలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మన విద్యుత్ సంస్థలకు గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా దాదాపు 7,000 మందికి పైగా ఎనర్జీ అసిస్టెంట్లు అంటే జేఎల్ఎం గ్రేడ్ 2ని నియమించిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. దీనివల్ల మన గ్రామ వార్డు సచివాలయాల్లో మన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా సేవలు అందించగలుగుతున్నాం. ఇందుకు ఎనర్జీ అసిస్టెంట్లకు అభినందనలు తెలియజేస్తున్నాను. వినియోగదారులకు మంచి సేవలు అంది వారు సంతృప్తిగా ఉన్నప్పుడే విద్యుత్ సంస్థల ప్రతిష్ట పెరుగుతుంది. నమ్మకమైన నాణ్యమైన చౌక విద్యుత్తును ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ప్రభుత్వం భావిస్తుంది. పారిశ్రామికీకరణ ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు మెరుగైన వృద్ధి రేటు సాధించేందుకు 24 గంటలు నిరంతర విద్యుత్ అందించడం కీలకం. విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేసి చౌక విద్యుత్తును రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చాలని ముఖ్యమంత్రి సంకల్పించారు.
విద్యుత్ రంగం సత్వర అభివృద్ధికి యావత్ ఉద్యోగుల విద్యుత్ వినియోగదారుల సంక్షేమం పట్ల ప్రత్యేక చొరవ చూపిస్తున్న మన ఇంధన శాఖ మాత్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విద్యుత్ సంస్థల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Of the AP CPDCL, on behalf of employees of the AP CPDCL, I thank Honorable CM Sri Y.S. Jagan Mohan Reddy Garu for creating the AP CPDCL, duly bifurcating the AP CPDCL for the three districts, that is Vijayawada, Guntur and Ongole. And on the occasion of inaugurating New Year calendar and dairy by the power utilities, I would like to welcome to the, I am glad that the AP government, that the AP power utilities are bringing out its dairy for the year 2020. I wish you all a very happy and prosperous New Year 2021. We will start this new year with greatest clarity, greater determination to succeed with a renewed commitment, exceptional consumer service. Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu is always very enthusiastic and takes lead role in implementation of new technologies and policies. Our state government is providing round-the-clock access to affordable, quality electricity to all sectors. It is the prime objective of this government. This government, under the leadership of our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu, strongly determines to strengthen power utilities to address the future challenges. Our government lays special focus on cost-effective power to benefit every consumer, boost industrial and economical development. Effective implementation of pre-power scheme will improve living standards of farmers. Further, the government had laid special focus to create a healthy, efficient and consumer-centric power sector in the state. The state will witness a rapid growth in various sectors, including industrial and agriculture, which will drive electricity in manifold in future. As part of efforts to improve the finance of DISCOMs, the government released rupees 17,904 crores in 2019-2020 towards clearing the subsidy areas of DISCOMs. Out of subsidy areas of rupees 13,391 crores pending as on March 31st, 2019, the state government released 8,655 crores in 2019-20 and rupees 9,249 crores towards subsidy announced in 2019-20 and other charges. The state government also released 20,000 to clear the pending power generated for 34,384 crores in 2019 and 20. As the government had more focus on cost-effective power, the utilities successful procured low-cost power in open market. The government had strongly determined to make Andhra Pradesh as a destination for cost-effective power. This would benefit every consumer in the state and boost industrial and economic development, the minister said. The government was also high priority to agriculture sector and implementing 9 hours free power during daytime to all 18.5 lakh agriculture services. The government also allocated 8,358 crores to free power scheme and released 1,700 crore to improve power supply infrastructure, including new substations and moderation of lines. Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu strongly believes that the effective implementation of free power scheme will improve living standards of farmers, agriculture productivity and give a boost to the rural economy. The government also recruited 7,523 energy assistants to strengthen the sector from village level and provide quality services to consumers at their doorsteps. Finally, I request all the employees of one of the power utilities to develop consumer-centric approach. The government never compromised on the welfare of consumers and employees.
Once again, I wish you and your family members all a very happy and prosperous New Year 2021. One more thing I have to tell. Our Energy Secretary and CMDs has suggested for the dress code to the linemen. So they will mostly next month they will be implementing the linemen's dress code also. Thank you. సుశాలతో సత్కరించి మొమెంటోను అందజేస్తున్నారు. అదేవిధంగా సీఎండి పద్మ జనార్దన్ రెడ్డి గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మొమెంటోతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. మరియు మొమెంటోతో సత్కరిస్తున్నారు. అది సత్కరించి మెమోంటోను అందజేయవలసిందిగా ఏపీసీపీడీసీఎల్ సీఎండి గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్.